తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నత నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతే మీరు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు మరికొన్ని విలువైన సంగతులు ధ్యానిస్తూ ఉండగా తగిన సహాయాన్ని అనుగ్రహించండి. ఇక్కడికి వచ్చిన మీ ప్రియమైన పిల్లలంగా మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాచి కాపాడండి. మీ విలువైనటువంటి మాటలు మరికొన్ని ధ్యానిస్తూ ఉండగా తగిన సహాయాన్ని అనుగ్రహించండి అని, ఈ వారపు ఆరాధన అంతటి ద్వారా మీకే మహిమ కలగాలని, మీ దీవెనలు సమృద్ధిగా మా మీద కుమ్మరించండి అని, వాక్యంలో ఉన్నటువంటి ఎన్నో సంగతులు తెలుసుకొని ఆనందించులాగా కృప చూపండి అని, మేము పరిశోధన చేస్తున్నటువంటి ఈ విషయం ద్వారా కేవలం నమ్మకం అనేది పెట్టుబడిగా పెట్టి ఎన్నో సత్యాలను గ్రహించులాగన కృప చూపండి అని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. అంశం పేరు 3 లోకాల మర్మాలు. మర్మాలు అంటే అర్థం ఏంటి? మర్మాలు, సీక్రెట్స్. మర్మాలు అంటే సీక్రెట్స్. 3 లోకాల మర్మాలు. లోకాలు ఎన్ని ఉన్నాయని మనం చెప్తున్నాం. 3 లోకాల మర్మాలు, 3 లోకాల రహస్యాలు కూడా. ఈ 3 లోకాలలో ఉన్నటువంటి రహస్యం ఏంటి? 3 లోకాలు ఎక్కడున్నాయి? 3 లోకాలు ఎలా ఉన్నాయి? 3 లోకాల్లో ఎవరెవరు ఉన్నారు అనే విషయాలను మనం బైబిల్లో నుండి ఆలోచన చేద్దాం. ఇందుకీ 3 లోకాలే అని మనం ఎందుకు అనవలసి వస్తుంది అనే విషయాన్ని మనం ఒకసారి బైబిల్లోనికి ఫస్ట్ వెళ్దాం. 3 లోకాలు అని మనం ఎలా అనగలుగుతున్నాం? మనం చూస్తున్నటువంటిది ఈ లోకం ఉంది. ఈ లోకం మన కంటికి కనపడుతుంది. ఈ లోకాన్ని ఏ లోకం అంటాం? భూలోకం. మనం భూమి మీద ఉన్నాం కనుక మన కంటికి కనపడుతుంది కనుక ఈ లోకం ఏ లోకం? భూలోకము. మనం చూస్తున్న దాన్ని బట్టి మనకు తెలిసి ఏ లోకం? భూలోకం ఒకటే. మరి 3 లోకాలని ఎలాగన్నా చెప్పగలుగుతున్నాం? ఒకవేళ 3 లోకాలంటే మనం చూసామా, వెళ్ళామా, అనుభవించామా అని ఆలోచిస్తే బైబిల్లో ఒక మంచి సమాచారాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు. ఈ లోకాల గురించి విషయాలు తెలుసుకోవాలి అంటే ఎవరు చెప్తారు చెప్పండి? సైంటిస్టులే కదా మనకు చెప్పాల్సింది. సైంటిస్టులు పరిశోధనలు చేసి కనుక్కున్నది మనకు తెలియపరిస్తే మనం తెలుసుకుంటాం. కానీ మరి సైన్స్కి తెలుసా? సైన్స్ ఎంతవరకు వెళ్తుంది? ఎంత దూరం వెళ్తుంది? అసలు ఈ సైన్స్కు ఈ విశ్వం యొక్క అంచు తెలుసా? విశ్వం యొక్క సరిహద్దు తెలుసా? ఇప్పటికీ ఇంకెప్పటికీ ఈ విశ్వం యొక్క సరిహద్దు శాస్త్ర ప్రపంచానికి తెలియదు. అంత మహా సువిశాలమైనటువంటి విశ్వం, మహా విస్తరించి ఉన్నటువంటి లోకం ఇదే దేవుడు మనకిచ్చినటువంటి భూలోకం. ఈ భూలోక సరిహద్దులు దాటి మనం వెళ్ళలేమండి. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు? పొలిమేరలను ఏర్పాటు చేశాడట. ఏం చేశాడు? పొలిమేరలను ఏర్పాటు చేశాడు. పొలిమేరలు అంటే మనం ఏమని చెప్పవచ్చు? సరిహద్దు. ఒకసారి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు శాస్త్రానికి తెలియని ఒక అద్భుతమైనటువంటి మాటను తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. దేవుడు ఈ భూమికి ఏం చేశాడంటే పొలిమేర పెట్టాడటండి. పొలిమేరలు పెట్టారు. ఒక పట్టణానికి హద్దు ఉంటుంది, ఒక దేశానికి హద్దు ఉంటుంది. చైనా వాళ్ళకి ఏముంది? చైనా వాల్ ఉంది. చైనా తన దేశ సరిహద్దు చుట్టూ కూడా ఒక ఎత్తైనటువంటి గోడను కట్టుకుంది, చైనా వాల్. అంటే ఆ చైనా యొక్క భూభాగ సరిహద్దు అంతవరకే. ఆ తర్వాత దాని ప్రమేయం ఉండదు. కాబట్టి తన యొక్క సరిహద్దు ఎంతవరకు ఉందో ఆ చుట్టూ తూర్పున కానీ ఉత్తరం దక్షిణ కానీ ఆ చుట్టూ సరిహద్దులో మంచి గోడ కట్టుకుందండి. ప్రపంచంలో ఇంకెవరు కట్టుకోలేదు. అందుకే ప్రపంచ వింతలలో ఒక వింత ఏంటిది? చైనా వాళ్ళు. ఇంకెవరు కట్టుకోలేదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమని రాయించాడు? ఈ భూమి మీద కాపురం ఉన్నటువంటి మనకు కావలసినటువంటి ఈ భూలోకానికి చుట్టూ
పొలిమేరలను ఏర్పాటు చేశాడు దేవుడు. ఈ పొలిమేరలు భూమికి చుట్టూ పొలిమేరలే అయితే, ఈ భూమి ఉన్నది మహావిశ్వంలో అయితే విశ్వం యొక్క పొలిమేర దేవునికి తప్ప ఇంకెవరికి తెలియదు. విశ్వం యొక్క పొలిమేరలను, విశ్వం యొక్క అంచును ఎవ్వరు టచ్ చేయలేరు. ఆ విశ్వంని ఎవ్వరు కూడా తెరవలేరు. కానీ ఒక్క సందర్భంలో తెరుచుకుంది. ఎప్పుడు చెప్పండి? విశ్వం యొక్క పొలిమేర, భూమి పొలిమేర కాదు, భూమి హద్దు కాదు, విశ్వం యొక్క పొలిమేర ఒకరోజు తెరుచుకుంది. ఏ రోజు అది? వెరీ గుడ్, దట్స్ ది రైట్ ఆన్సర్. దెన్ సేమ్ మళ్ళీ ఒకసారి తెరుచుకుంది. ఎప్పుడు? విశ్వం యొక్క అంచు తెరుచుకుంది. ఎప్పుడది? యేసుక్రీస్తు పునరుత్థానం అయినప్పుడు. ఓకే, సంతోషం అమ్మ. ఇంకా ఎప్పుడు తెరుచుకుంది? బైబిల్ చదువుకున్న వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు, విశ్వం ఎప్పుడు తెరుచుకుంది? విశ్వం యొక్క అంచు ఎప్పుడు తెరుచుకుంది? వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మ. దిస్ ఇస్ రైట్, అబ్సల్యూట్ రైట్ ఆన్సర్. అంటే యేసుక్రీస్తు బాప్సం తీసుకొని యోర్దాను నదిలో బాప్సం తీసుకున్నాడు కదా. బాప్సం ఇచ్చి యోహాను చేత బాప్సం తీసుకొని ఒడ్డులోకి వస్తున్నప్పుడు ఆకాశము తెరువబడెను. పునరుత్థానం, ఇది అనవై పునరుత్థానం అన్నట్టున్నారు. అది ఆకాశం ఏమైంది? తెరువబడెను. అంటే అది విశ్వపంచు, భూలోక సరిహద్దు కాదు, అది విశ్వపంచు. విశ్వాన్ని తయారు చేసినటువంటి దేవుడు, ఆ ఆకాశము తెరవబడినది. ఎందుకు మన ఆకాశం మూసేస్తే మనం మాట్లాడలేమంటే, ఈ డోర్ పెట్టండి నేను మాట్లాడితే లోపల వాడికి ఏం అర్థం వినపడదు. డోర్ పెట్టండి, డోర్ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే మనకేం వినపడదు. అంటే మనకు వినపడాలంటే ఏం చేయాలి? ఓపెన్ చేయాలి. కాబట్టి పైన ఉన్నటువంటి తండ్రి భూమి మీద ఉన్నటువంటి యేసు ప్రభు బాప్సం తీసుకొని ఒడ్డులోకి వస్తున్నప్పుడు అన్న మాట ఏంటంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను ఒక స్వరం ఆకాశంలో నుండి వచ్చింది అని అంటే, అది ఏంటది? ఆకాశము. ఆకాశపు అంచు తెరుచుకుంది. ఆ ఆకాశపు అంచు దగ్గరికి ఎవరు ఎప్పుడు వెళ్ళలేరు, హ్యూమన్ లైఫ్ టైం వరకు. అయితే ఒక అద్భుతమైనటువంటి మాట ఉందండి. మనం ఏమనుకున్నాం? లోకాల గురించి 3 అనుకున్నాం కదా. ఈ 3 లోకాల గురించి తర్వాత మనకు ఆన్సర్ వస్తుంది. అంతకంటే ముందు మనం ఎప్పుడైతే ఆకాశము తెరవబడును అని అనుకుంటున్నామో, ఈ ఆకాశము తెరవబడటం, ఈ ఆకాశాన్ని గురించినటువంటి అవగాహన ఈ శాస్త్ర ప్రపంచానికి అస్సలు బొత్తిగా లేదు. ఇది మనం ఇక్కడ మాత్రమే మాట్లాడుతున్న మాట ఏమో, కానీ ఇది యావత్ ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలియని విలువైన సమాచారం. అది దేవుడే తెలియపరిచే ముఖ్య సమాచారం. వీళ్ళ ఆలోచన పరిధి కొద్ది దూరం వరకే ఉందండి. ఈ భూమి నుండి కొన్ని నక్షత్ర సమూహాల వరకే ఉంది. కానీ ఈ నక్షత్ర సమూహాల తర్వాత ఈ విశ్వపు యొక్క అంచు గురించినటువంటి అవగాహన నేటి శాస్త్ర ప్రపంచానికి బొత్తిగా లేదు. ఎలా చెప్పగలం? మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే చెప్పారు. ఏమని చెప్పారు? ఈ విశ్వం మహావిశ్వము, ఈ విశ్వానికి సంబంధించినటువంటి విషయాలు అసలు మాకు ఏం తెలియలేదు, మాకు తెలిసిందల్లా కేవలం 10% అన్నారు. వాళ్ళకి తెలిసింది ఎంత అన్నారు? 10% అన్నారు. మరి తెలియనిది ఎంత ఉంది? 90% ఉంది. మరి ఈ విషయాలు తెలుసా వాళ్ళకి? తెలియదని వాళ్ళ నోట్లో వాళ్ళే ఒప్పుకున్నారు. కాబట్టి వాళ్ళకి తెలియని సంగతులు, బైబిల్ తెలియపరిచే సంగతులు ఈరోజు మనం చూడబోతున్నాం. కాబట్టి ఏమన్నాడు? ఆకాశము తెరవబడినది అని అన్నాడు. ఆకాశము తెరవబడినది. మరి ఆకాశం అనడం వల్ల ఎన్నో ఆకాశం అన్నాడు, మనకి నెంబర్ ఏం ఇవ్వలేదు. ఒకసారి చూద్దాం. ఒకసారి ఏమని చెబుతాం తెలుసా? ఆకాశం గురించి నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఒకసారి ఆకాశం గురించి నిర్గమకాండం 20వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అక్కడ దేవుడు ఒక మంచి పదాన్ని ప్రయోగించాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఏమని రాశాడు చూడండి. ఇక్కడ చూడండి, ఆకాశము అని అన్నాడు. ఏమన్నాడు? ఆకాశం అన్నాడు. పైన అన్నాడు. పైన ఆకాశం అందే గాని అంటే అర్థం ఏంటిది? ఆకాశము పైన అని అర్థం. పైన ఆకాశం అందే గాని. ఎస్, అర్థం కావడానికి ఏంది? ఐరన్ షీట్స్ పైన, ఐరన్ షీట్స్ అందే కానీ అంటే అర్థం ఏంటిది? ఈ ఐరన్ షీట్స్ పైన అని అర్థం. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ. మళ్ళీ దేని గురించి మాట్లాడటం లేదండి. ఆకాశం తర్వాత ఎత్తుకున్న విషయం ఏంటో తెలుసా? కింద భూమి అందే అన్నాడు. అంతే. ఈరోజు న్యూస్ పేపర్లో ఒకటి వచ్చిందండి. ఒక ట్రైన్ ఉందట, ఏ రాష్ట్రంలో ఆగదట, డైరెక్ట్ ఏ టార్గెట్ ఏదో అక్కడే ఆగుదట. కొన్ని ట్రైన్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఆగుతాయి, కొన్ని ట్రైన్స్ ఆ స్టేట్ హెడ్ క్వార్టర్లో ఆగుతాయి. కానీ ఈ ట్రైన్ అయితే ఏ స్టేట్ హెడ్ క్వార్టర్లో ఆగదట, డైరెక్ట్
లక్ష్యంలోకి వెళ్ళిపోతాడు అంతే. అలాగే ఇప్పుడు దేవుడు ఏమని చెప్పాడు, పైన ఆకాశం అన్నాడు, కింద భూమి అన్నాడు అంతే. ఈ భూమికి ఆకాశం మధ్య ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి తెలుసా, ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి, ఎంత విశాల అంతరిక్షం ఉంది. ఈ అంతరిక్షాన్ని గురించి ఏం మాట్లాడలేదు దేవుడు, డైరెక్ట్ ఏమంటున్నాడు, ఆకాశం అన్నాడు, తర్వాత భూమి అంటున్నాడు. అంటే భూమి ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందో తెలుసా. ఎందువల్ల భూమి ప్రాముఖ్యతను సంతరించుకుంది, భూమి మీద తన పోలికల్లో ఉన్న మనుషులు ఉండటం వల్ల. ఈ భూమి మీద తన పోలిక చొప్పున తన స్వరూపంలో మనుషులు ఉండటం వల్ల భూమికి అంత ప్రాముఖ్యత ఉంది. అందుకే దేవుడు సృష్టి ఆరంభంలో కూడా మొదటి అధ్యాయము మొదటి పుస్తకము మొదటి మాట ఏమన్నాడు, ఆదియందు దేవుడు ఏమన్నాడు, దేవుడి నోట్లోంచి ఏమొచ్చిందంటే మాట. అసలు భూమి ఎంత సైజులో ఉంది తెలుసా, కొన్ని లక్షల రెట్లు పెద్దదండి సూర్యుడు. భూమితో సూర్యుని పోల్చుకుంటే సూర్యుడు కొన్ని లక్షల రెట్లు పెద్ద, భూమి లక్షల రెట్లు చిన్న. ఇంకా ఆలోచించాలి, ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి. అలాంటప్పుడు భూమి ఎంత చిన్నది, అంతరిక్షంలో చిన్న బాల్. ఇలాంటి భూమి గురించి దేవుని నోట నుండి మొట్టమొదటిగా వచ్చిందండి మాట. సృష్టి కార్యక్రమం కూడా దేని గురించి మాట్లాడుతున్నాడు, ఈ సృష్టి గురించి దేవుడు మాట్లాడుతూ ఆదియందు దేవుడు భూమి అన్నాడు. ఆదియందు దేవుడు భూమి అన్నాడు, సూర్యుడు అనలేదు. ఆదియందు దేవుడు భూమి అన్నాడు, చంద్రుడు అనలేదు. ఆదియందు దేవుడు భూమి అన్నాడు, భూమి కంటే పెద్దగా ఉన్న గ్రహాల గురించి చెప్పలేదు. అంటే భూమిని గురించే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే తన స్వరూపంలో తన పోలికల్లో ఉన్నటువంటి మనుషులను గురించి దేవుడు ప్రస్తావిస్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకుందాం నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని, నెక్స్ట్ మళ్ళీ దేని ఉపయోగిస్తున్నాడు, భూమి క్రింద నీళ్ళయంది అంటున్నాడు, భూమి క్రింద నీళ్ళయంది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎన్ని రీజియన్స్ వచ్చాయి, ఎన్ని భాగాలు వచ్చాయి. ఒకటి పైన ఆకాశం అని అన్నాడు, అంటే ఆకాశం పైన ఒక భాగం. తర్వాత ఆకాశం క్రింద ఏముంది, భూమి రెండో భాగం. ఈ భూమి క్రింద నీళ్ళయంది అన్నాడు, 3 భాగాల గురించి చెప్తున్నాడు. ఆలోచించాలి, పైన ఆకాశం అందే కానీ, ఆకాశం క్రింద ఉన్నటువంటి భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ళ అందే కానీ అంటున్నాడంటే ఎన్ని భాగాలు ఉన్నాయి, ఒక 3 భాగాలను గురించి చెప్తున్నాడు. భూమి క్రింద నీళ్లు అంటే మనకేమైనా అవగాహన ఉందా, భూమి క్రింద నీళ్ళ గురించి అవగాహన ఉందా అండి శాస్త్ర ప్రపంచానికి. ఆకాశం వైపు ఒకసారి చూస్తే నీలి రంగులో ఉన్నటువంటి ఏంటో తెలుసా, ఏంటి అవి, ఆకాశము. లేటెస్ట్గా మన వాళ్ళు కూడా తెలుసుకొని ఒక మాట ఏమని చెప్పారు తెలుసా అండి, దానికి ఆకాశ గంగ అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు దానికి, ఆకాశ గంగ. న్యూస్ పేపర్లో వచ్చింది అది. శాస్త్రవేత్తలు లేటెస్ట్గా కనుక్కున్న తర్వాత ఆకాశంలో నీరు పేర్కొని ఉంది, నీరు ఉంది, ఆ నీరుకి వీళ్ళు పెట్టేటువంటి పేరు ఆకాశ గంగ అన్నారు. అంటే ఆకాశపు అంచులో నీరు ఉన్నాయి. మరి ఈ నీరు ఎక్కడిది అని ఆలోచిస్తే దేవుడు ఆది కాండంలో ఈ జలములను ఆ జలములను వేరుపరచగా మధ్యలో విశాలమాయను అని అన్నాడు. దేవుడు ఏమన్నాడు, క్రింది జలములను కిందికి, పై జలములను పైకి, జలములను వేరుపరచగా విశాలమైంది అన్నాడు. ఆ విశాలమే మన విశ్వం అయితే పైన జలాలు ఉన్నాయి, క్రింద జలాలు ఉన్నాయి. ఆ క్రింద జలాల గురించి దేవుడు నిర్గమకాండంలో చెప్పాడు. ఇప్పుడు భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోతే భూమిలో జలాలే ఉండవు, శూన్యమే ఉంటుంది. మరి జలాలు ఎందుకన్నాడు, పై జలాలు పైకి, కింది జలాలు కిందికి అన్నాడు. చుట్టూ ఆకాశం చుట్టూ ఏమి అలుముకొని ఉంది, జలాలు అలుముకొని ఉంది కనుక ఈ జలాలను గురించి చెప్పాడు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉండు నీరు అంది. ఏ నీరు అది, ఆకాశ జలములు అని అన్నాడు. ఎంత మహా విశ్వజ్ఞానం తెలుసా ఇది, ఇది ఎంత మహా అనంత జ్ఞానం తెలుసా. చిన్నదైనటువంటి శాస్త్రానికి తెలియని మహాజ్ఞానం, అనంత జ్ఞానం బైబిల్లో దేవుని నోట నుండి వచ్చిన జ్ఞానం. కాబట్టి ఇప్పుడు మనకి ఏమని తెలిసిపోయింది, పైన ఆకాశమని అన్నాడు, ఆకాశం క్రింద భూమి అన్నాడు, భూమి కింద నీళ్ళయంది అన్నాడు. దీన్ని పోలిన మరొక మంచి మాట ఉంది, ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. సేమ్ ఇలాంటి మాటకు సంబంధించినటువంటి పోలి ఉన్నటువంటి రెఫరెన్స్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు రాయించినటువంటి అద్భుతమైనటువంటి మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను, ఇప్పుడు చూడండి, పరలోకమందున్న వారిలో కానీ
భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ఇక్కడ చూడండి, పరలోకములో ఉన్న వారిలో కానీ, తర్వాత ఏమన్నాడు, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ అంటున్నాడంటే ఇక్కడ కూడా ఎన్ని భాగాలు ఉన్నాయి? ఒక 3 భాగాలను చూడగలుగుతున్నాం. పరలోకము, తర్వాత భూలోకము, భూమి కింద ఉన్నటువంటి మరో లోకము. వాటి పేర్లు ఏంటో చూద్దాం. ఓకే, దాని గురించే పాతాళం అని అన్నాడు. అంటే ఇప్పుడు దీంతో మనకి ఏమని తెలిసిపోయింది? పరలోకం ఉంది, భూలోకం ఉంది, పాతాళ లోకం ఉంది. 3 లోకాలలో మనుషులు ఉన్నారు. 3 లోకాలలో అయితే జనాలు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా తర్వాత విషయం. అంటే పరలోకంలో ఉన్నారు. ఎవరున్నారు పరలోకంలో? దేవుడు ఉన్నాడు. పరలోకంలో దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఇంకా పరలోకంలో ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. కనుక భూమి పరలోకములో ఉన్నవారులో అని ఎవరిని ఉద్దేశించి అన్నాడంటే దేవదూతలను ఉద్దేశించి అన్నారు. దేవదూతలు ఎందరు ఉన్నారు పరలోకంలో? కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారండి. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మనం చూడగలుగుతాం. ఈ మాటను మనం ఎప్పుడంటే దేవదూతలు దేవుని కుమారులు సేవకులైన ఆత్మ లాంటి టాపిక్లో మనం చూడగలుగుతున్నాం. దేవదూతలు పరలోకంలో కోటాను కోట్ల దేవతలు ఉన్నారు. తర్వాత భూమి మీద ఎవరున్నారు? దేవుని స్వరూపంలో మనుషులమైనటువంటి మనం ఉన్నాము. భూమి క్రింద ఎవరున్నారు అని అంటే పాతాళ లోకములో ఒకప్పుడు భూమి మీద ఉండి కాలం చేసి పోయినటువంటి ఆత్మలు ఉన్నాయి. పరలోకం, భూలోకం, పాతాళ లోకం. కాబట్టి ఈ 3 భాగాలను గురించి ఫిలిప్పీ రాసిన పత్రికలో విన్నాం. తర్వాత నిర్గమకాండంలో ఉన్నాం. ఇక మరి 3 లోకాలు అనే మాట మనం ప్రయోగిస్తున్నామనంటే లోకాలు ఎన్ని? 3 అంటున్నాం. ఈ 3 లోకాలు అని ఎక్కడ పదప్రయోగం చేయబడింది అని మనం ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. అంతకంటే ముందు ఇంతకుముందు ఫిలిప్పీ రాసిన పత్రిక 2:9 చదువుకున్నాం కదా. 10వ వచనం చదివారా? ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అందుచేతను ఓకే చదువుకున్నాం. ఇక్కడ మళ్ళీ మనం చదవాల్సిన విషయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2:3. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. క్రీస్తు యందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఇక్కడ చూడండి ఏమన్నాడు? 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అంటే ఆకాశాలు ఎన్ని ఉన్నాయి? ప్రశ్న, ఆకాశాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఆకాశాలు 3 ఉన్నాయి. పైన ఆకాశమంది అని అన్నాడు. అంటే పైన ఆకాశమంది అంటే ఆకాశం కూడా ఒక లోకం. పైన ఆకాశం అంటే అది మొదటి ఆకాశం. ఆకాశం క్రింద ఇప్పుడు భూమి ఎక్కడుంది? ఈ ఆకాశంలోనే ఉంది. ఈ ఆకాశాన్ని ఏమంటాం? మధ్యాకాశం అని అంటాం. మధ్యాకాశం అంటే 2వ ఆకాశం. భూమి క్రింద మరొక ఆకాశం ఉంది, అదే 3వ ఆకాశం. భూమి కింద ఏంటిది? 3వ ఆకాశం. ఈ 3వ ఆకాశానికి మరొక పేరు ఏంటిది? పాతాళ లోకం. మరి 3 అని ఎందుకు అనగలుగుతున్నాం? 4 ఎందుకు కాదు? ఎగ్జాంపుల్, మీకు ఎందరండి పిల్లలు అని అంటే మీకు ఎందరి పిల్లలు పక్క పెట్టేసాయి. మా 3వ బాబు ఈరోజు వస్తాడు అని అంటే అర్థం ఏంటిది? ఇంక 2 ఉన్నారంటే కదా. మా 3వ బాబు ఈరోజు మా ఇంటికి వస్తాడంటే అర్థం ఏంటిది? ఇంక 2 పిల్లలు ఉన్నారా లేదా? లేకుంటే 3వ బాబు అని ఎందుకంటాడు? అంటే మనకి ఎంతవరకు తెలుసు? దేవుని నోట్లో వచ్చినటువంటి మాటను బట్టి ఆకాశాలు ఎన్ని ఉన్నాయని తెలుస్తున్నాయి. 3 ఆకాశాలు ఉన్నాయి. ఒక ఆకాశమేమో పరలోకం, 2వ ఆకాశం భూలోకం, 3వ ఆకాశమే పాతాళ లోకం. 3 ఆకాశాలు, 3 లోకాలు, 3 లోకాలు, 3 ఆకాశాలు. ఈ విషయం ఏ శాస్త్రానికి తెలియనటువంటి అంతరిక్ష శాస్త్ర విషయాలు. కాబట్టి ఇప్పుడు మనకు ఈ 3 ఆకాశాలని చెప్పుతున్నారు. చూడండి మరొక మాట, అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనంలో ఏముంది? అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు అని అంటే ఎక్కడికి వెళ్ళాడట? 3వ ఆకాశము అన్నాడు. ఆ 3వ ఆకాశంలో కూడా మరొక లోకంలోకి వెళ్ళాడు. ఏంటా మరొక లోకము? మరొక పేరు పరదేశు అని అన్నాడు.
పరదేశులోకి వెళ్ళాడు. అంటే ఇప్పుడు పరదేశు అనేది ఏ ఆకాశంలో ఉందని తేలిపోతుంది? 3వ ఆకాశంలో ఉంది. అంటే పరదేశు అనేది 3వ లోకంలో ఉంది. కాబట్టి 3వ ఆకాశంలో పరదేశు అని ఉంటే, ఈ పరదేశు 3వ ఆకాశంలో ఉంటే మనకు ఆకాశాలు 3 అయితే 3 లోకాలు అని అనుకుంటే, ఈ 3 లోకాలలో ఏమేమి ఉందో మనము పరిశీలన చేస్తున్నాం. ముందు 3 లోకాలలో ఏముందని పరిశీలన చేస్తున్నాం. పైన ఆకాశం అంది అని అన్నాడు. ఆకాశం పైన ఎవరున్నారని తేలిపోయింది మనకు. ఇప్పుడే మనం తెలుసుకున్నాం. బాప్తిసం తీసుకున్నప్పుడు, యేసుప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమన్నాడు? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నానని తండ్రి మాట్లాడాడంటే పరలోకంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా యేసుప్రభు శిష్యులకు నేర్పిస్తూ ఏమని చేయమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అని అన్నాడు. అంటే తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఇంకేమున్నాయని చెప్పుకున్నాం? దేవదూతలు ఉన్నారు అనుకున్నారు. కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. అప్పుడు రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఇది ఏ కెమెరా పెడితే వచ్చేది కాదు, ఎవరికీ తెలిసేది కాదు. కాబట్టి దేవుడే చెప్పినటువంటి మాట ఏంటంటే, మొదటిలో ఆకాశము లేదా పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవుణ్ణి సేవిస్తూ పరిశుద్ధుడు 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 అని దేవుని గురించి ప్రతిగానాలు చేసినటువంటి దేవదూతలు ఉన్నాయి. తర్వాత కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఇది పరలోకంలో ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, రెండవ లోకం ఏంటిది? భూలోకం. భూలోకం గురించి చెప్పనవసరం లేదు. భూలోకంలో ఎవరున్నాము? మనమే ఉన్నాము. ఈ భూలోకంలో దేవుని యొక్క పిల్లలుగా మనం ఉన్నాము. ఇది భూలోకము. ఇది సజీవులు ఉండే లోకం, శరీరాలతో ఉండే లోకం. మరొక విషయం ఏంటంటే, పరలోకంలో శరీరాలు ఉండే అవకాశం లేదు. పరలోకంలో ఆత్మలు ఉండే లోకం. ఈ భూలోకంలో మాత్రమే శరీరాలు ఉండే లోకం. తర్వాత 3వ ఆకాశంలోకి అంటే పాతాళ లోకంలో కూడా శరీరం ఉండే లోకము కాదు. అందుకే ఇప్పటి వరకు ఏమని రాయించాడు? అతడు శరీరముతో కొనుపోబడినో శరీరము లేక కొనుపోబడినో నేను ఎరుగను అని అప్పటికి రాయబడింది. కానీ ఇప్పటికీ మనకు తెలిసిన సమాచారం ఏంటంటే, శరీరంతో పరదేశికి వెళ్ళే ఛాన్సే లేదు. ఎందుకంటే శరీరం ఇక్కడ ఖననం చేయబడుతుంది. కాబట్టి వీళ్ళకి ఎలా వెళ్ళాలి? ఆత్మగానే వెళ్ళాలి అనడానికి మనకు ప్రూఫ్ ఏంటి? లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయము 22 నుండి చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతే, శరీరంతో వెళ్ళాడా శరీరం లేక వెళ్ళాడా అనేది మనకు తెలిసిపోతుందండి. ఎలా వెళ్ళాడు, ఎటు వెళ్తున్నారో కూడా తెలిసిపోతుంది. లూకాసు వార్త 16వ అధ్యాయము. మనము లోకాలను పరిశీలిస్తున్నాం, లోకాలను రహస్యాలను తెలుసుకుంటున్నాం. 3 లోకాల రహస్యాలను తెలుసుకుంటున్నాం. మొదటిలో ఒక రహస్యం తెలుసుకున్నాం, రెండోలో ఒక రహస్యం తెలుసుకున్నాం, మూడోలో ఒక రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. 3వ లోకంలో ఒకటి ఉంది, పరదేశి అనేది ఉంది. కాబట్టి లూకాసు వార్త 16వ అధ్యాయం 22 నుండి చదువుకుందామండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు, ఇప్పుడు 3వ ఆకాశానికి పేరు పెట్టింది ఏంటనేది పాతాళ లోకం. అతడు 3వ ఆకాశానికి కొనుపోబడ్డాడని ఇప్పుడు 2వ కొరింథీయులో చదువుకున్నాం. అంటే చనిపోయిన వ్యక్తులందరూ వెళ్ళే లోకం ఏంటది? 3వ ఆకాశము. ఆ 3వ ఆకాశంలో ఏముంది? పాతాళ లోకము. అంటే ఇప్పుడు ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకములోకి వెళ్ళాడు. నెక్స్ట్ తర్వాత మరో రహస్యాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుతున్నాడు. అంటే పాతాళములో బాధపడే పరిస్థితి ఉందా? పాతాళములో బాధపడే చోటు ఉంది. పాతాళములో బాధపడే పరిస్థితి ఎందుకున్నది అనే విషయాన్ని మనకు తెలవాలని అంటే ఒకసారి యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఒక మంచి మాట ఉంటుందండి. పాతాళ లోకము ఎందుకు భయంకరమైనది అని అంటే, పాతాళ లోకములో ఏముంటుంది, ఏమేమి ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుంటే దేవుడు రాయించినటువంటి మాట వెరీ గుడ్. 14:15 చూడండి, ఏముంది పాతాళ లోకంలో? నీవు పాతాళమునకు, అదండి పాతాళంలో ఏముంది? నరకం ఉంది. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావని మహాభయంకరమైనటువంటి అగ్ని ఉంది. కాబట్టి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళ లోకంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ బాధపడుతున్నాడు. అంటే ఎక్కడ వేయబడ్డాడు? పాతాళ లోకంలోని నరకంలో వేయబడ్డాడు అని అర్థం. ఎందుకంటే పాతాళ లోకంలో నరకంలో వేయబడ్డాడు కనుక అక్కడ బాధ, అగ్ని. నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అంటున్నాడంటే లాజరు నెమ్మది పొందే ప్రదేశంలో ఉన్నాడు. ఈయన మాత్రం అగ్నికి ఆహుతి అయిపోతున్నాడు. కాలుతున్నాడు. నాలుక కాలుతుంది. కాలుతున్న నాలుకను చల్లార్చుటకు తండ్రివైన అబ్రహాము నీ దగ్గర ఉన్నటువంటి లాజరును పంపుము అంటున్నాడు.
మనం చూసిన వీడియో ఇది కరెక్ట్గా షూట్ అవుతుంది, పర్లేదు, చాలా బాగుంటుంది. ఎందుకంటే కాలుతుంది అనడానికి వీళ్ళందరికీ చాలా బాగా కనపడుతుంది, సజీవంగా గుడ్ ఎగ్జాంపుల్ అనమాట అది, ఎలా కాలుతుంది అనడానికి. కాబట్టి పాతాళ లోకంలో ఎలా కాలుతున్నారో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి పాతాళ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం అలా ఉన్నాం. మరి పాతాళ లోకాన్ని మనం ఏం చేయాలండి? అలాంటి భయంకరమైన లోకంలోకి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవద్దు అని అంటే ఏం చేయాలో దేవుడే రాయించాడు. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం చూడండి. పాతాళ లోకం గురించి మనం క్రిందనున్న, అంటే పాతాళ లోకం ఎక్కడుందని తెలిసిపోయింది, కిందనున్న ఆకాశం ఉంది, ఆకాశానికి పాతాళ లోకం, అదే మూడో లోకం, మూడవ ఆకాశం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున. అంటే బుద్ధిమంతుడు ఎక్కడ నడుచుకుంటాడు, ఎటు వెళ్ళాలనుకుంటాడండి? మనం ఒకవేళ ఇంటర్వ్యూ చేస్తే, బాబు నువ్వు చనిపోయిన తర్వాత ఎటు వెళ్ళిపోవాలని ఉంది అంటే ఏం చెప్తారు? నేను స్వర్గం డైరెక్ట్ వెళ్ళిపోవాలంటాడు, అంతే. ఇంటర్వ్యూలు ఎవరు చెప్తాడా? మీకు చనిపోయిన తర్వాత నీకు ఎటు వెళ్ళిపోవాలన్నా అంటే ఏం చెప్తారు? నాకైతే నరకం వెళ్ళిపోవాలన్నది అంటాడా ఎవడన్నా? ప్రపంచంలో ఎవరు అంటాడా నీకు ఎటు వెళ్ళిపోవాలన్నదంటే ఎవరు అంటాడా? నాకు మాత్రం నరకం వెళ్ళిపోవాలన్నదని అంటాడా? ఆ నరకం అంటే ఇప్పుడు భయంకరంగా ఇప్పుడు చూస్తాం. మరికొద్ది నిమిషాలలో మీరు నరకాన్ని ప్రత్యక్షంగా ఊహా చిత్రాన్ని చూడబోతున్నారు. భయంకరమైనటువంటి లోకం అది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఏమని చెప్పబడింది చూడండి ఇక్కడ, బుద్ధిమంతుడైతే పాతాళ లోకములో ఉన్నటువంటి నరక లోకాన్ని తప్పించుకోవడానికి పరలోకం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు? పరలోకం వెళ్ళాలనుకుంటాడు. ఎవరైతే పరలోకం వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరూ ఎవరు? బుద్ధిమంతులు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? ఎందుకు వచ్చాం ఇక్కడికి? అంతే, పాతాళం తప్పించుకోవడానికే ఇక్కడికి వచ్చాం, పరలోకం వెళ్ళడానికే ఇక్కడికి వచ్చాం. అంటే మనం అందరం ఎవరన్నమాట? బుద్ధిమంతులం. బుద్ధిమంతుడైతే పాతాళమును తప్పించుకొని పరలోకం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి బుద్ధిమంతుడే కష్టం అనకుండా రాత్రి అయినా పిల్లలు వేసుకొని ఇంత దూరమైనా శ్రమ కోరుస్తూ అలసిపోయకుండా ఇక్కడికి మనం రాగలుగుతున్నాం అంటే పాతాళ లోకాన్ని ఏం చేయాలి? మనం తప్పించుకోవాలి. వాళ్ళే బుద్ధిమంతులు. ఇక పాతాళ లోకం గురించి చెప్పాడు. పాతాళ లోకంలో ఏమని చదువుకున్నాం? యెషయా గ్రంథంలో నరకాగ్ని గుండం ఉంది అని చదువుకున్నాం. ఇంకా పాతాళ లోకంలో ఇంకేమేమి సెక్టార్లు ఉన్నాయి అని మనం ఆలోచిస్తే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం అండి. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఇంకా ఈ పాతాళ లోక రహస్యాలను గురించి దేవుడు చెప్తున్నాడు. 3 లోకాల రహస్యాలు అనుకున్నామే, మన టైటిల్ పేరు ఏంటిది? 3 లోకాల రహస్యాలు. ఈ 3 లోకాల రహస్యాలలో పాతాళ లోక రహస్యం గురించి కూడా దేవుడు రాయిస్తున్నాడు. పాతాళ లోకంలో ఇంకేమేమి ఉన్నాయి, ఏమేమి భాగాలు ఉన్నాయి అని అంటే 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, ఇక్కడ చూడండి, పాతాళ లోక అందలి కటిక చీకటి. చీకటి అంటే ఏంటిది? కటిక చీకటి అంటే ఏంటిది? చీకటి అంటే మామూలుగా గుర్తుపట్టే చీకటి. కటిక చీకటి అంటే నువ్వు కళ్ళు తెరిచినా ఒకటే, మూసినా ఒకటే. కటిక చీకటి అంటే ఏంటిది? కళ్ళు మూసినా ఒకటే, తెరిచినా ఒకటే. నువ్వు కళ్ళు మూసితే ఏం కనపడదు, కళ్ళు తెరిచినా కూడా ఏం కనపడదు. దాన్ని ఏమంటాం? కటిక చీకటి. అంటే పాతాళ లోకమందలి కటిక చీకటి బిలములు. బిలములు అంటే అర్థం ఏంటిది? హోల్స్. బిలములు అంటే హోల్స్, రంధ్రాలు. అంటే పాతాళ లోకమందలి కటిక చీకటి బిలములలో లోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అక్కడ అప్పగించాడండి. హోల్స్కి అప్పగించాడు. నేను అక్కడే ఉండాలి. యేసుక్రీస్తు 2వ రాకడలో తీర్పు దినం వచ్చేంత వరకు మీరు అక్కడే ఉండాలి. అంటే పాతాళ లోకంలో ఏముంది? కటిక చీకటి బిలాలు ఉన్నాయి. కటిక చీకటి బిలాలు ఉన్నాయి. ఇది 3వ ఆకాశంలో అనగా పాతాళ లోకంలో ఉన్నటువంటి సెక్టార్స్. ఒకటేంటిది? నరకాగ్నిగుండం. మరొకటి ఏంటిది? కటిక చీకటి బిల్లములు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 6వ వచనం. యూదా రాసిన పత్రిక 6వ వచనం చదువుకుందాం. ఇంకా రహస్యాలు మనం తవ్వుతూ ఉన్నాం, తేల్చుకుంటున్నాం. ఏముందో చూడండి. పాతాళ లోకంలో ఉన్నటువంటి రహస్యాలను గురించి ఆలోచిస్తే యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు రాయించినటువంటి అద్భుతమైనటువంటి మరొక రహస్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఏంటా రహస్యం అంటే, మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు
చీకటిలో కటిక చీకటిలో నిత్య పాశములతో అంటే అర్థం ఏంటి తెలుసా? నిత్య పాశములు అంటే ఇంకెప్పుడు బంధించి ఉండటం అన్నమాట, కట్టేసి ఉంచడం అన్నమాట, అరెస్ట్ చేసి ఉంచడం అంట. నిత్య పాశములు అంటే అసలు వదిలిపెట్టే సమస్య లేదు. చీకటి గదులలో నిత్య పాశములతో, అంతే. మనకు మామూలుగా పాశం అంటే ఎలా అర్థం కావాలి? పాశం అంటే ఎలా కావాలి? టీచర్ చిన్నపిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తారు? తొడపాశం పెడతారా లేదా? అంటే అర్థం ఏంటిది? అంటే గట్టిగా పిండటం అన్నమాట. అంటే నిత్య పాశములు అంటే అర్థం ఏంటి? గట్టిగా కట్టేసి కదలకుండా మెదలకుండా తప్పించుకొని పారిపోకుండా బంధించి ఉంచటాన్ని ఏమంటాం? నిత్య పాశములు అని అంటాం. అంటే పాతాళంలో ఇంకేముంది? కటిక చీకటి బిలములలో నిత్య పాశములలో ఏం చేశారు? ఆయన బంధించి, అదండి, బంధించేశాడు, భద్రం చేశాడు. ఎక్కడిదంతా? పాతాళ లోకంలో కటిక చీకటి బిలాలు ఉన్నాయి, నరకాగ్నిగుండం ఉంది, తర్వాత కటిక చీకటి బంధించినటువంటి ప్రదేశాలు, నిత్యపాశములతో ఉన్నటువంటి బంధించి భద్రం చేసినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక మాట చదువుకున్నాం, పాతాళ లోకంలో ఏముంది? అగ్నిగుండం ఉంది అనుకున్నాం. ఇప్పుడు ఈ నరకాగ్నిగుండానికి పాతాళ లోకానికి ఉన్నటువంటి మళ్ళీ సరి అయిన వివరణలోకి వెళ్ళిపోతే ఇది మళ్ళీ మనం లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం నుండి, తండ్రివైన అబ్రహామా మీరు ఇప్పుడు చూడండి, నా నాలుకను చల్లార్చు లాజరును పంపమని అన్నప్పుడు నేను ఇక్కడైతే యాతన పడుచున్నాను అని అంటున్నప్పుడు అబ్రహాం ఇచ్చే సమాధానం ఏంటి చూడండి? నీవు కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, రాజరు అలాగుననే లాజరు కష్టము అనుభవించనని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. భూలోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? లాజరు కష్టపడ్డాడు నా కోసం, నువ్వేమో ప్రతిరోజు సుఖపడుతున్నావు. కాబట్టి భూమి మీద నిరంతరం సుఖపడేవాడికి కింద నిరంతరం కష్టం. భూమి మీద అటువంటి నిరంతరం దేనికోసం కష్టపడే వాళ్ళకి ఇక్కడ నెమ్మది పొందే ప్రదేశం. కాబట్టి ఇంకా మరింత వివరణ ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ ఇప్పుడైతే వాడు ఇక్కడ అంటే ఇప్పుడు నెమ్మది పొందే ప్రదేశంలో ఉన్నాడండి. ఎవరు నెమ్మది పొందే ప్రదేశంలో ఉన్నారు? లాజరు నెమ్మది పొందే ప్రదేశం ఉన్నాడు. ఆ నెమ్మది పొందే ప్రదేశానికి పెట్టే పేరు పరదేశు. నెమ్మది పొందే ప్రదేశానికి పెట్టే పేరు పరదేశు అని చెప్పుకుంటూ ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి రాజాలకున్నట్లును, ఇక్కడి వారు అక్కడికి భోజాలకున్నట్లును మధ్యలో ఏముందట? మహా అగాధం ఉంది. ఇదంతా ఎక్కడుంది? పాతాళ లోకంలో. అంటే పాతాళ లోకంలో ఒక వైపేమో నెమ్మది పొందే ప్రదేశం ఉంది, మరొక వైపేమో నరకాగ్నిగుండం ఉంది, మధ్యలో నెమ్మది పొందే పరదేశును అగ్నిగుండంగా ఉన్నటువంటి నరకలోకాన్ని వేరు చేసే మహా అగాధం ఉంది. మరొక చోట కటక చీకటి బిలములు ఉన్నాయి, మరొక చోట నిత్య పాశములతో భద్రం చేసినటువంటి మరొక గదులు ఉన్నాయి. ఇవంతా కూడా ఎక్కడున్నాయి? పాతాళ లోకంలో ఉన్నాయి. అందుకే భూమి మీద యేసుక్రీస్తుతో పాటు 2 దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. ఒక దొంగ మారుమనసు వచ్చిన తర్వాత యేసుప్రభుని ఒక మాట అంటాడు. ఏమంటాడు చెప్పండి? యేసుప్రభుని ఏమని అడుగుతాడు? ప్రభువా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోని అన్నాడు. వెంటనే యేసుప్రభుని అన్న మాట ఏంటి తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశులోకి వస్తావు అన్నాడు. అంటే పరదేశ్ అనేది నెమ్మది పొందే చోటు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత చాలామంది అనే మాట ఏంటో తెలుసా అండి? యేసుప్రభు చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళారు అనుకుంటారు. అది 100% రాంగ్. యేసుప్రభు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకం వెళ్ళాడా? పరదేశికి వెళ్ళాడా? పరదేశికి వెళ్ళాడు. అందుకే ఏమని చెప్పాడు? నీవు నాతో నేడు పరదేశంలోకి వస్తానన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలోకి వస్తావు అన్నాడు. పరదేశంలో ఎవరున్నారు? ఇప్పటిదాకా క్రీస్తు నందు ఉన్నటువంటి ఒక వ్యక్తిని నేను ఎరుగుదును అన్నాడే, అసలు ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు, నెమ్మది పొందే ప్రదేశంలో ఉన్నాడు. లాజరు కూడా ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు, నెమ్మది పొందే ప్రదేశం ఉన్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎక్కడున్నారు? నెమ్మది పొందే ప్రదేశం ఉన్నాడు. హేబేలు ఎక్కడున్నాడు? నెమ్మది పొందే ప్రదేశం ఉన్నాడు. యేసు కూడా చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పరదేశంలోకి వెళ్ళాడు. కాబట్టి పరదేశుకు నరకానికి మధ్యలో మహా అగాధం ఉంటే, ఇదంతా కూడా పాతాళ లోకంలో ఉంటే, పాతాళ లోకంలో ఒక మూలకు నరకాగ్నిగుండం ఉంటే,
ఆ నరకానికి ఉన్న మరొక చోట ఏముంది? చీకటి బిలములు ఉంటే మరొక చోట నిత్య పాశములతో కట్టివేయబడినటువంటి చీకటి ప్రదేశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పాతాళ లోకంలో ఉంటాయి. భూమి మీదేమో సస్యశ్యామలంగా మంచి వాతావరణంతో ఉంది, పచ్చటి పైరులతో ఉంది, మంచి మేఘాలతో ఉంది, మంచి ఆకాశంతో ఉంది, మంచి నక్షత్రాలతో ఉంది. ఇది సుందరమైన లోకం. కానీ ఇంతకంటే బహుగా సుందరమైనటువంటి అందమైన లోకమే పరలోకం. అదే దేవుడుండే లోకం. ఆ దేవుడుండే లోకానికి వెళ్ళటానికి భూమి మీద మనం చేయాల్సిందే కృషి. అందులో భాగమే ఇదంతా కూడా మనం బైబిల్ పఠిస్తున్నాం, బైబిల్ నేస్తున్నాం. కాబట్టి ఈ 3 లోకాలలో ఉన్నటువంటి మర్మాలను గురించి దేవుడు రాయించినటువంటి విలువైనటువంటి మాటలు మనం చదువుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? పాతాళ లోకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళాలి. ఒకవేళ పాతాళ లోకాన్ని తప్పించుకోకుంటే చేరుబోయే ప్రదేశం ఇలాంటిదే. ఎలా ఉంటుంది చూడండి. అబ్రహామును ధనవంతుడు అడుగుతాడు, ఏమని? నా నాలుకను చల్లార్చుమని అన్నాడు. ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి చూద్దాము. చూసుకొని ఈ విషయాన్ని ముగించుకుందాం. మంచిది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ఒకసారి ఈ మాటలను ముగించుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని నెక్స్ట్ చూద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నత నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరున్న లోకం పరలోకం, మేమున్న లోకం భూలోకం. భూలోకం నుండి వెళ్ళిపోతున్న ఆత్మలుగా ఉన్నటువంటి మరో లోకం పాతాళ లోకం అని తెలుసుకున్నాం. పాతాళ లోకంలో చీకటి బిలములు ఉన్నాయని తెలుసుకున్నాం. పాతాళ లోకంలో నరకగుండం ఉందని తెలుసుకున్నాం. దానికి మధ్యలో మహా అగాధం ఉందని తెలుసుకున్నాం. ఇటువైపు నెమ్మది పొందే ప్రదేశం ఉందని తెలుసుకున్నాం. నెమ్మది పొందే ప్రదేశంలో నీతిమంతులు ఉండే లోకం అని తెలుసుకున్నాం. ప్రభువా, మరొక చోట నిత్య పాశములతో ఉన్నటువంటి చీకటి బిలములు ఉన్నాయని తెలుసుకున్నాం. ఇది పాతాళ లోకం అయితే, 3వ ఆకాశం అయితే, మేమున్నది భూలోకం అయితే, మీరున్నది పరలోకం అయితే, పరలోకం చేరుకోవడానికి ప్రభువా మేమందరం ఆహర్నిశలు ప్రయత్నిస్తుండగా తండ్రి మీరే కృప చూపండి అండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీ వాక్యానికి లోబడి మీ వాక్యంలో ఉన్నటువంటి అనేక సంగతులు తెలుసుకునేలాగా కృప చూపండి అని ఇక్కడ ప్రతి ఒక్కరిని తండ్రి మీ చల్లనైన రెక్కల మాటను కాచి కాపాడండి అని, సంఘాన్ని అభివృద్ధిపరచండి అని, అనేకులను ఇంకా సంఘంలో చేర్చండి అని ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.